సాఫ్ట్వేర్లో అలాంటి వాళ్ళకే జాబు, ఇలాంటి వాళ్ళకైతే జాబులు ఉండవు మ్యాక్సిమం నాకు తెలిసి. ఎందుకంటే ఇటీవల వచ్చేసరికి ఏంటంటే ఇప్పుడు సాఫ్ట్వేర్ ఉద్యోగులు ఎక్కువ మంది, అది ఫ్రెషర్గా జాయిన్ అయిన వాళ్ళు కానివ్వండి, ఎక్స్పీరియన్స్ పరంగా కానివ్వండి, కొన్ని రోజులు చేసిన తర్వాత ఇక వర్క్ బ్యాలెన్స్ లైఫ్తో బ్యాలెన్స్ చేయలేక వచ్చేసరికి ఏంటంటే ఆ ప్రెషర్ వల్ల కానివ్వండి, దేని వల్ల కానివ్వండి, అది క్రికెట్లు ఆడతానో లేకపోతే ఇంక వేరే వేరే డ్యాన్సులు చేస్తానో ఏదో ఒకటి చేస్తూ వీళ్ళు ఈ ఒత్తిడికి గురయ్యి ఈ గుండెపోట్లు మరణాలు కారణం అవుతున్నాయి. దానికి గల కారణం ఏంటని చెప్పేసి వీళ్ళు అధ్యయనం చేశారనమాట. చేస్తే వీళ్ళు వీక్గా ఉండటం, ఈ ప్రెషరు ఎక్కువయ్యేపాటికి వీళ్ళు తిండి తినకపోవటం కరెక్ట్ టైంకి, నిద్రలేమి వల్ల. సో ఇక ఏంటంటే బలహీనంగా ఉండే వాళ్ళ మీద ఆ ఎఫెక్ట్ అనేది ఎక్కువ శాతం పడతా ఉందని చెప్పేసి వీళ్ళు తేల్చడం జరిగింది. అందుకని చెప్పేసి ఇప్పుడు సాఫ్ట్వేర్లో ఈ కొత్త ట్రెండ్ అయితే నడుస్తూ ఉన్నట్టయితే అందరూ చెప్తా ఉన్నారు. సో దాని గురించి చెప్పబోయే ముందైతే మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కాల్ మీ 4 యాప్స్ వచ్చేసరికి టెలిగ్రామ్ గ్రూప్లో ఇచ్చాను, తెలుగు ఇంజనీరింగ్ ఎడ్యుకేషన్ దాంట్లో. ఖచ్చితంగా దాంట్లో జాయిన్ అయ్యి కాల్ చేయండి. ఇంతవరకు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వీళ్ళు లైక్ చేసి షేర్ చేయండి. ఇక టాపిక్లో వెళ్తే ఏంటంటే ఇక నుంచి సాఫ్ట్వేర్లో వచ్చేసరికి ఏనుగు లాంటి వాళ్ళకే, పర్సనాలిటీ ఉన్న వాళ్ళకే సాఫ్ట్వేర్ జాబ్స్ ఎక్కువ శాతం తీసుకుంటా ఉన్నారు. పీనుగుల్లాగా ఉండే క్యాండిడేట్స్కి వచ్చేసరికి ఏంటంటే పక్కన పెట్టేస్తా ఉన్నారు. నువ్వు ఎంత టాలెంట్ అయినా చూపించు, ఏదైనా చూపించు, అక్కడ వచ్చేసరికి ఏంటంటే అక్కడే ఈ హెచ్ఆర్ టెక్నికల్ వీటితో పాటు అడిషనల్గా వచ్చేసరికి హెల్త్ ఇంటర్వ్యూ కూడా కండక్ట్ చేస్తూ ఉన్నారని చెప్పేసి కొన్ని చోట్ల అయితే తెలుస్తూ ఉన్నది. అది ఏంటంటే వీళ్ళు ఉదయం నుంచి సాయంత్రం వరకు బాగా వెయిట్ చేపిస్తున్నారు ఇంటర్వ్యూ టైంలో. అంటే ఈ క్యాండిడేట్ వీక్గా ఉంటే ఎక్కువసేపు ఉండలేడు, కళ్ళు తిరిగి పడిపోవడము లేకపోతే ఏదో ఒక హెల్త్ ప్రాబ్లం వల్ల ఇది అవుతాడు. సో అట్లాంటి వాళ్ళు నో నీడ్. అదే స్టామినా ఉన్న వాళ్ళైతే నైట్ వరకు కూడా వెయిట్ చేస్తూ ఉంటారు. కాబట్టి సో ఈ పద్ధతిలో కంపెనీలు ఫార్వర్డ్ చేస్తాయి. ఇంకా కొన్ని కంపెనీలు ఏం చేస్తారంటే నెల తరబడి ఇంటర్వ్యూస్ రౌండ్స్ పరంగా చేస్తూ ఉంది, ఓపికను కూడా టెస్ట్ చేయడానికి. సో ఇక నుంచి వచ్చేసరికి సాఫ్ట్వేర్లో అలాంటి వాళ్ళకే జాబు, ఇలాంటి వాళ్ళకైతే జాబులు ఉండవు మ్యాక్సిమం నాకు తెలిసి. ఎందుకంటే ఏఐ వచ్చేసరికి ఇక వచ్చిందంటే ఇంకా ఏఐ మీద జాబులు ఉన్నాయి చూస్తున్నారు, కానీ 25 లక్షలు 30 లక్షలు అని అది ఎంత కష్టమో మీకు తెలియదు. కోడింగ్ అనేది విపరీతమైన కోడింగ్. అది మీరు పైథాన్ మీద కూర్చొని చేయండి, ఒక పవర్ బిఐ మీద మీరు చేయండి, ఒక .NET మీద చేయండి, ఒక జావా మీద చేయండి, కానీ ఎన్నో మాడ్యూల్స్ వస్తే కానీ మీరు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఎంతో కోడింగ్ వస్తే కానీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మీద చేయలేరు. సో అది చేయాలంటే ఇంత ఫిట్గా ఉండాలి, ఇంత ఓపిక ఉండాలి. సో అదనమాట.